అత్తయ్య చేత ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను, కానీ అత్తయ్య చేతకే బేడీలు వేయించే స్థితికి వచ్చాను. నేను ఎంత దుర్మార్గురాలిని! అలా అని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ భార్యనై ఉండి ధర్మాన్ని తప్పలేను. ధర్మం వైపే నిలబడాలి. ఆదిత్య, అత్తయ్య ఎక్కడ? ఎందుకు అత్తయ్య, ఎందుకు ఇంత పని చేసావు? ఒక మనిషి నిండు ప్రాణాలే తీసావు కదా. ఏంటి తులసి నువ్వు మాట్లాడేది? అమ్మేంటి మర్డర్ చేయడం ఏంటి? చెయ్యడం ఏంటి అంటావేంటి ఆదిత్య? నేను కళ్ళారా చూశాను అంటే? చూసినవన్నీ నిజాలు కాదు తులసి. ఏం మాట్లాడుతున్నావు తులసి? నేను మర్డర్ చేయడం ఏంటి? అసలు ఎలా కనిపిస్తున్నానే నీకు? ప్రాణాలు తీసే పనులు నేనెప్పుడూ చేయలేదు. ఎవరి మీదైనా కోపం ఉంటే మందలిస్తాను, ఇది తప్పు అని గట్టిగా చెప్తాను. కాకపోతే నాకు కొంచెం పంతం పట్టుదల, నోరు కాస్త ఎక్కువ. మామూలుగా ఉండే వాళ్ళకంటే నాకు కొంచెం కోపం ఎక్కువే ఉండొచ్చు, కానీ ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఇప్పటి వరకు నా బ్రెయిన్ లో అసలు రానేలేదే. ఎవరైనా అలాంటి ఆలోచనలు చేస్తుంటేనే వద్దు అని వారించేదాన్ని. అలాంటిది నేను చంపానని ఎలా నమ్ముతున్నావే? అత్తయ్య, నువ్వు కత్తిని ఆమె కడుపులో నుంచి తీయడం నేను చూశాను. నేను తన్ని కాపాడాలనే కడుపులో ఉన్న కత్తిని బయటికి తీశాను. అలాంటిది నేను పొడిచానంటావేంటే? లేదత్తయ్య, నువ్వు కావాలనే చేశావు. నువ్వు తీయడమే చూసావు, పొడిచింది అమ్మే అని ఎలా అనుకుంటున్నావు? అరే, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అక్కడ ఇంకెవరూ లేరు, అత్తయ్య మాత్రమే అక్కడుంది. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఆ నర్స్ చనిపోతూ అత్తయ్య వైపు తనే అని చాలా స్పష్టంగా చెప్పి చనిపోయింది. నీ తల్లే కావచ్చు, తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నువ్వు వృత్తి ప్రకారం ఆలోచిస్తే తను నేరం చేసిన నేరస్తురాలే. నువ్వు చట్టాన్ని కాపాడేవాడివి. నువ్వు నీ ధర్మాన్ని సక్రమంగా పాటించు. ఈ రక్త సంబంధాలకి, ప్రేమానురాగాలకి తావిచ్చి మావయ్యకి నీకు డిపార్ట్మెంట్ లో ఉన్న మంచి పేరుని పోగొట్టుకోవద్దు. నువ్వు నీతిగా నిజాయితీగా ప్రవర్తిస్తే డిపార్ట్మెంట్ లో నీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరగడం అలా ఉంచు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, గాని ఒక అమాయకురాలికి శిక్ష పడకూడదు.
ఏం సముదాయిస్తున్నావు ఆదిత్య? దుర్గమ్మ అమాయకురాలా? నేను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు నా మీద కారాడుతూనే ఉంది. తులసి, నువ్విప్పుడు ఆవేశంలో ఉండొచ్చు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఏడిపించాను. నీ ప్రేమని కాదని ఆదిత్యకి వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని చూశాను. ఆ సందర్భంలో నీ కోపం ఉండొచ్చు. నువ్వు పొగరబోతువి, మాటకి మాట మాట్లాడతావు, చేతకి చేతలు చేస్తావు, పందెలు కడతావు, పెద్ద చిన్నని తేడా కూడా చూడకుండా చిటికలు వేస్తావు. మేనమావ భార్యనని కూడా చూడకుండా ఏనాడు నాకు గౌరవం ఇవ్వలేదు. అలా నీ మీద నాకు కోపం వచ్చిందే గాని అవతల వాళ్ళ ప్రాణాలు తీసేంత నీచమైన ఆలోచన నేను చేయలేదే. అసలు ఒక్క విషయం నువ్వు ఆలోచించు. ఆ నర్సు ప్రాణాలు తీసే అవసరం నాకేంటే? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చూడత్తయ్య, ఆదిత్య నువ్వు కూడా విను. ఆ నర్సుకి మాత్రమే మా అమ్మకి మగబిడ్డ పుట్టాడు అనేది తెలుసు. అది నాకు తెలియకూడదు అన్న ఉద్దేశంతో నిజం తెలిసిన ఆ నర్సుని ఈ భూమి మీద లేకుండా చేయాలని అత్తయ్య ఈ పని చేసింది. నువ్వు ఊహిస్తున్నావు తులసి. తులసి, నీ ఊహ తప్పు, నీ అంచనా తప్పు. నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నానే. నేనిప్పుడు నా కొడుకు మీద ఒట్టు అంటే సెంటిమెంట్ అంటావు. దేవుడి మీద ఒట్టు అంటే ఆ కనిపించని దేవుడు సాక్ష్యం చెప్తాడా అంటావు. మరి నేను ఎవరి మీద ప్రమాణం చేసి నిన్ను నమ్మించాలో నాకు తెలియడం లేదే. కానీ నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. ఏ చట్టం ఇప్పుడు నన్ను దోషిగా తీసుకొచ్చిందో ఆ చట్టం సాక్షిగా ఆదిత్య వృత్తి ధర్మం మీద, మా ఆయన డిపార్ట్మెంట్ లో పేరు ప్రతిష్టల మీద, నా ఇంటి గౌరవ మర్యాదల సాక్షిగా నీకు నమ్మకం ఉన్న ప్రతి దాని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఏ పాపం తెలీదే. నేను ఆ నర్సుని చంపలేదు. లేదత్తయ్య, నువ్వు బయటపడటం కోసం ఎన్ని మాటలైనా మాట్లాడతావు. నన్ను కన్విన్స్ చేసినంత మాత్రాన నువ్వు కోర్టుని, న్యాయాన్ని కన్విన్స్ చేయలేవత్తయ్య. న్యాయం ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటుంది. ధర్మాన్ని నేనెప్పుడు నమ్ముతాను. ఆ ధర్మమే గెలిచి తీరుతుంది. అమ్మ, అసలు నువ్వెందుకు వెళ్ళావా నర్సింటికి? ఏం చెప్పనురా? ఆ నర్సు నాకు ఫోన్ చేసి ప్రియకి సంబంధించిన ఒక విషయం మీతో చెప్పాలి, త్వరగా రమ్మంది. నిజంగానే ప్రియకి మగబిడ్డ పుట్టాడా? పుట్టిన బిడ్డని ఎవరికైనా ఇచ్చిందా? ఇచ్చుంటే ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకుందామనే ఆరాటంతో వెళ్ళానురా. అంతే తప్ప ఎవరిని మర్డర్ చేయాలన్న ఆలోచన నాకు లేదురా. అయినా ఆ నర్సు ప్రాణాలు తీయడం వల్ల నాకొచ్చే లాభం కూడా ఏం లేదుగా. ఆదిత్య, కడుపున పుట్టిన వాడివే. ఈ తల్లి గురించి నీకు తెలీదా? నీ మీదే ప్రాణం పెట్టుకున్న దాన్ని ఇంకొకళ్ళ ప్రాణాలు ఎందుకు తీస్తాన్రా? లేదు, నేను నమ్మలేను. ఆ నర్స్ చనిపోతూ నిన్ను చాలా క్లియర్ గా చూపించింది అత్తయ్య. చనిపోతూ ఎవ్వరూ అబద్ధం చెప్పరు. నువ్విదంతా కావాలని చేసావు అత్తయ్య. నేను నిన్ను వదిలిపెట్టను.
రేపు నీ మీద కోర్టులో సాక్ష్యం నేనే చెప్తాను. కానివ్వండి, ఎవరికి తోచింది వాళ్ళు చేయండి. నేను మాత్రం ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకు ఏమీ తెలీదు. ప్రొసీడ్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. బాధగానే ఉంది అత్తయ్య. నిన్ను అలా అక్కడ చూడటం నాకు బాధగానే ఉంది. కానీ నాకు అన్యాయం చేయడానికి ఒక నిండు ప్రాణం తీసావు. కానీ ఆ విషయంలో కోపంగా ఉంది. పులి లాంటి నిన్ను బోన్లో చూస్తుంటే దుఃఖం ఆగట్లేదు అత్తయ్య. ప్రొసీడ్. కనకదుర్గ అనబడే ఈ ముద్దాయి తన వ్యక్తిగత కక్షా కారణ్యాల కారణంగా నర్సు డ్యూటీ చేసుకుని బతుకుతున్న సుజాతని దుర్మార్గంగా, అతి దారుణంగా కత్తితో పొడిచి చంపింది యువర్ ఆనర్. ఈ హంతకురాలికి సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారికి విన్నవించుకుంటున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా క్లయింట్ మీద నేరం రుజువు కాకముందే హంతకురాలు అని ఫలానా శిక్ష అంటూ తీర్పు ప్రస్తావన చేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, తను హత్య చేసిందనే కదా ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో హాజరుపరిచారు. అయితే మీరే నిర్ణయిస్తారా? నిర్ణయించడం లేదు, విన్నవిస్తున్నాను. యువర్ ఆనర్, ఈవిడొక మాజీ పోలీస్ ఆఫీసర్ భార్య, ఒక పోలీస్ ఆఫీసర్ తల్లి. చట్టం తనకు అండగా ఉంటుందని వ్యక్తిగత ప్రతీకారం కోసం ఒక నర్సుని దారుణంగా, అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపింది. దానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. యు ఆర్ మిస్టేకెన్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. నా క్లయింట్ కత్తితో పొడవలేదు. తను వెళ్లేసరికి ఆ నర్సు కత్తిపోటుకు గురై బాధపడుతూ ఉంటే రక్షించే ప్రయత్నంగా ఆ నర్సు కడుపులో ఉన్న కత్తిని లాగింది. అప్పుడే మీ సాక్షి రావడం, జరిగిందాన్ని చూసి అపార్థం చేసుకోవడం జరిగింది. మీది కల్పిత కథ. అక్కడ జరిగిందేంటో స్వయంగా తులసి చూసింది. పొరపాటు పడటానికి
సాక్షికి దృష్టిలోపం లేదు, చిన్నతనము కాదు, పైగా ముద్దాయికి సొంత కోడలు. ఈ వాదనలు అనవసరం. సాక్షిని ప్రవేశపెట్టండి. తులసి, తులసి, తులసి. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చూడండి, అక్కడ ఏం జరిగిందో, మీరేం చూశారో మొత్తం వివరంగా జడ్జి గారికి చెప్పండి. సార్, నేను నర్సింటికి వెళ్లేసరికి మా అత్తయ్య నర్సు కడుపులో కత్తితో పొడవడం నేను చూశాను సార్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ సార్. ప్రొసీడ్. నీ పేరు? తులసి. ఆవిడ మీకేమవుతారు? మా అత్తయ్య. వారు ఆ నర్సుని కత్తితో పొడవడం చూశాను అని సాక్ష్యం చెప్పి మీ అత్తయ్యకి శిక్ష వేయించి జైలుకు పంపిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఉత్తమురాలు అనిపించుకోవాలనా? అబ్జెక్షన్ ఎవరు ఆనర్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నేరానికి సంబంధించిన విషయాలు మాత్రమే అడగండి. ఎస్ మై లార్డ్. అసలు మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు? నర్సుని కలవడానికి వెళ్ళాను. ఎందుకు కలవడానికి వెళ్లారు? హలో, నేను ప్రియ గారికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్సుని మాట్లాడుతున్నాను. నీకు నిజం చెప్తాను, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రా. అడ్రస్ షేర్ చేస్తాను. అలాగే, వెంటనే బయలుదేరి వస్తాను. ఆ విషయం తెలుసుకుందామనే వెళ్ళాను. అప్పుడే అత్తయ్య హత్య చేయడం నేను చూశాను. లేదు, నేను ఈ హత్య చెయ్యలేదు. నేను వెళ్లేసరికే ఆవిడ కడుపులో కత్తి దిగుంది. చావు బతుకుల మధ్య ఉంది, నొప్పి భరించలేకపోతున్నాను అంటే ఆ కత్తిని నేను లాగాను. ఆ కత్తి నా చేతిలో ఉండగా ఈ తులసి వచ్చింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే పొడిచావు. లేదు, నేను పొడవలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అలా కోర్టులో మాట్లాడుకోకూడదు. దట్స్ ఆల్ మై లార్డ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ యువర్ ఆనర్. తనకి కోడలన్నా కోడలు తల్లన్నా అసలు పడదు. పైగా ఈవిడ తల్లి ఆవిడ ఆడపడుచు. వీళ్ళని ఇబ్బంది పెట్టాలని, బాధ మిగిల్చాలని ఆ నర్సు చెప్పబోయే నిజం వీళ్లకు తెలియకూడదని ఆవిడ్ని చంపేసింది. ఇంకా ఈ కేసులో వాదోపవాదాలకి చోటు లేదు. కోర్టు వారు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్ష విధించగలరని కోరుకుంటున్నాను.
యువర్ ఆనర్, నా క్లయింట్ నిరపరాధి అని నేను నిరూపిస్తాను. అందుకు కాస్త సమయం కల్పించవలసిందిగా కోరుతున్నాను.